ఏది ఏమైనా చెడ్డి దోస్తులంటే ఆ ప్రేమనే వేరయ్యా. చెడ్డి దోస్తులతో స్నేహం ఎల్లకాలం ఎంతో సజీవంగానే ఉంటుంది. బాల్యమిత్రులు అదేనండి. 1వ తరగతి నుండి 10వ తరగతి చదివే బాల్యమిత్రులు లైఫ్ లాంగ్ మనతోటే ఉంటారు. అలాంటి బాల్యమిత్రులు ఒక్కసారి కలిస్తే, అందరూ ఒక్కచోట చేరితే, ఆ బాల్యమిత్రులు తమ జ్ఞాపకాలను నెమరేసుకుంటే ఎలా ఉంటుంది? అవునండి. అలాంటి బాల్యమిత్రులు 27 సంవత్సరాల తర్వాత కలిశారు. ఒకటో రెండో సంవత్సరాలు కాదండి, 27 సంవత్సరాల తర్వాత కలిశారు. మరి అప్పుడు ఏముంటుంది? ఆనందమే ఆనందం. గత జ్ఞాపకాలను, స్మృతులను వారు ఆనందంతో వెలిబుచ్చుకున్నారు. తాము చిన్నప్పుడు చేసిన ఎన్నో అల్లరి పనులను వారు నెమరేసుకున్నారు. అది ఎక్కడా? వీళ్ళందరూ ఏకమైంది ఎక్కడా? మనం ఇప్పుడు తెలుసుకోవాలంటే జగిత్యాల జిల్లా వెళ్దాం. బాల్యం ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలను ఇస్తుంది. చిన్ననాటి ఆ మధురానుభూతులు ఎప్పుడు నెమరేసుకుంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. అలాంటి బాల్యమిత్రులు 27 సంవత్సరాల తర్వాత కలిశారు. ఆ ఆనందం పంచుకున్నారు. అది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో 1998-99 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన 10వ తరగతి విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారి పాత జ్ఞాపకాలను, గుర్తులను నెమరేసుకున్నారు. ఉల్లాసంగా గడిపారు, ఉత్సాహంగా గడిపారు. తారతమ్యాలు భేదం లేకుండా, ఆడమగ భేదం లేకుండా వారు మనసులో ఉన్న భావాలన్నీ వ్యక్తం చేశారు. పైడిమడుగు గ్రామంలోని 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మర్రి చెట్టు వద్ద వీరు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి ఉపాధ్యాయుడైన శ్రీనివాస్కు సన్మానం చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు వారు ఎంతో ఉల్లాసంగా గడిపారు. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. అంతేకాదండి, వారు ఒక ప్రతిజ్ఞ కూడా చేశారు. అదేంటంటే, ప్రతి వారానికి ఒక్కసారి వారు 70 మంది మిత్రులు ఎక్కడ ఉన్నా పర్వాలేదు, కానీ ఒక మొక్క నాటాలి, ఆ మొక్కను సంరక్షించాలి. మరోసారి వారు కలుసుకున్నప్పుడు ఆ మొక్క యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉన్నాయన్న విషయం కూడా తెలిపాలి. ఇది వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ. బాగుంది కదా? ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ కోసం మిత్రులు దావతులు, పబ్బులు ఇలా ఎన్నో రకాలుగా చిల్లర మల్లర ఖర్చు పెట్టడం కాకుండా ఇలా సమాజానికి ఉపయోగపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వీరిని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. అందుకే వారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి వారం ఒక మొక్క నాటడం, వాటిని సంరక్షించడము, మళ్ళీ వీరు కలుసుకున్నప్పుడు ఆ మొక్క బాగోగుల గురించి, ఆ మొక్క యొక్క ఎదుగుదల గురించి వివరించడం అన్నది వారు పెట్టుకున్న నిర్ణయం. ఇది చాలా అభినందన విషయం. ఇందుకోసం